శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్ములను కూడా జీవింపజేస్తాడు. గ్లోరీ, హల్లెలూయా. మిమ్ములను కూడా బ్రతికిస్తాడు, మిమ్ములను కూడా లేపుతాడు ఒక దినాన. అందుకే కడబూర మోగినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఆ కడబూర శబ్దం విన్నప్పుడు వారు జీవించెదరు, వారు బ్రతుకుదురు. హలో, యేసు ఎట్లా సమాధిలో నుండి లేపబడ్డాడో ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు సమాధులు తెరబడతాయి. దిస్ ఈస్ కాల్డ్ ద రిజరెక్షన్ పవర్. ఇదే పునరుత్థానం యొక్క శక్తి. ఈ శక్తి ఎదుట లోకంలో ఏ శక్తి పని చేయదు. జీవించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, జీవ మరణములు నా చేతిలో ఉన్నాయి. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చావాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చావాలన్నా, ఒకని ఆయుష్ ఒకనికి ఇచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ ఆశీర్వదించబడుతున్నారు. ఆయన పునరుత్థానపు యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. We are accepting the Jesus. యేసునందు విశ్వసించు వాడికి ఏ శిక్షా విధి లేదు. మనకి ఏ శిక్ష లేదు. ఎందుకంటే ఆయనను నమ్మాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం, బాప్టిజం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. యేసు రాకడ వరకు మన విశ్వాస యాత్రలో ఈ విధంగానే మనం ఉంటాం. ఇదే యేసయ్య కోరుకునేది. హల్లెలూయా. ఇదే యేసయ్య కోరుకునేది. ఎంత మంచి యేసయ్య ఈరోజు నీ చింతలన్నీ తీర్చడానికే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి చింతలన్నీ చెప్పండి. మా చింతలు లేవా? మీకు చింతలు చీకులు లేవా? మా ఇంకేమంటారు, రకరకాల సమస్యలు లేవా? ఉన్నాయి. బట్ మనం యేసు వైపు చూసినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు బైబిల్ చెప్తుంది క్లియర్గా, ఆయన వైపు చూసినప్పుడు వారికి వెలుగు కలిగేను.